పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండల కేంద్రం తామరకండి గ్రామానికి చెందిన రైతులు ఆవేదన చెందుతున్నారు. గత 15 రోజులుగా ఏనుగులు తిష్టవేసి పంటను పాడు చేస్తున్నాయని, కనీసం ప్రభుత్వం వారు పట్టించుకోలేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వము అది చేస్తాం ఇది చేస్తామని అంటున్నారు. ఏనుగులను తరలించడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం పట్టించుకుని ఏనుగులు తరలించాలి. మా పంట నష్టానికి ప్రభుత్వం ఆదుకొని నష్టపరిహారం ఇప్పించాలని రైతులు కోరుతున్నారు. సాయంకాలం వరకు ఏం చేయలేదు. నిన్న మాత్రం అసలు యాక్షన్ లేదు. వాళ్ళకి ఏంటంటే నిన్న రేంజర్ గారు వచ్చారు, వచ్చి నన్ను చెప్పారు సాయంకాలం అయిపోయి నీకు ఏదో పక్క డైవర్ట్ చేస్తారని చెప్పారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు ఏంటంటే చేద్దాం అన్నారు. సాయంకాలం వరకు ఏం చేయలేదు. నిన్న మేము ఏట్లోకి తోలితే ఉదయం వస్తాయి, అలాగే కొంత సేవ్ అవుతాము, తినకుండా ఉంటాయి, కాకపోతే పగలు తింటాయి అనే ఉద్దేశంతో మేము వాటిని బయటకు పంపిస్తే అడ్డంగా కాస్తారు అనమాట. అలాగా అంటే వాటి కింద రివర్లోకి దిగనివ్వకుండా. అలాగే మొన్న ఒక అతను వచ్చారు, ఆ రోజు కూడా అలాగే డైవ్ చేస్తామని అన్నారు. నిన్న చేసింది లేదు. నిన్న వచ్చారు, అతను చెప్పారు ఏమీ లేదు. ఎప్పుడు వచ్చినా సరే ఏదో చేస్తాం. ఇలా ఇప్పుడు కరెక్ట్ వైడ్ యానిమల్స్ ఏమి చేయకూడదు అని అంటే మరి మేమేట్లా చేయట్లేదు కదా. మా పంట అలాగే పోయింది. మాకు ఉన్నదాన్ని మేము కాపాడుకోవాలి కదా. తర్వాత ఇప్పుడు లోపలికి లేబర్ రావాలంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఏనుగులు ఉన్నాయి, ఏ క్షణాన్ని వచ్చి మీద పడిపోతుందో తెలియదు. అలాంటప్పుడు మరి మా పరిస్థితి మరి మేమేం చెయ్యాలి? గవర్నమెంట్ ఏం చేస్తుంది? మొత్తం ఎన్ని ఎకరాలు వచ్చిందండి నష్టపరిహారం? మొత్తం దగ్గర చెరుకు ఎంత, వరి ఎంత? 5 ఎకరాలు, పత్తి 3 ఎకరాలు, మొక్కజొన్న. ఒక్క మాట్లాడు. ఫస్ట్ ఏంటంటే చెరుకు ముందు వాటి లాంటి ఆ చెరుకు దీని మీద ఏదైనా తొందరగా యాక్షన్ తీసుకొని మమ్మల్ని మంచిగా ఏనుగులు మాత్రం బయటికి తీసుకెళ్లేటట్టు చూడాలి. ఈ రోజు మేము ఆల్రెడీ 3-4 సార్లు డైవ్ చేసాం. మేము డైవ్ చేస్తే